ఈ సంవత్సరంలో మొట్టమొదటి ప్రభు దినములో పాల్గొనటానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి స్తోత్రాలు. అది మనకి దిద్దుబాటు ఆదివారం కనుక మమ్మల్ని మనం పరిశీలించుకొని ప్రభు రక్త మాంసాల్లో పాలు పొందాలి. అతి ధన్యతను దేవుడు అనుగ్రహించడానికి దేవుడు కృప చూపును గాక. కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయము 16వ వచనం. గత కాలములో అంటే మనం అనుకుందాం 2024 సంవత్సరంలో ఎవరి ఇష్టానుసారంగా వారు బతికేశారు. దేవుడు వదిలేశాడు. ఎలా పడితే అలా ఎవరి చిత్త ప్రకారం వాళ్ళుగా బతికేశారు, జీవించేశారు. దేవుడు చూస్తా ఊరుకున్నాడు. కానీ ఈ సంవత్సరంలో చూస్తా ఊరుకునేది లేదు. కనుక మన జీవితాన్ని సరిచేసుకోవటం చాలా అవసరం. ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం. తిరుగుబాటు చేశారు ప్రజలు, దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు తిరుగుబాటు చేశారు దేవుని మీదే. వాళ్ళకి వాక్యం చెప్పమని దేవుడు యెహెజ్కేలు ప్రవక్తకు చెప్పాడు. దేవుడు చెప్పే మాట ఏమిటంటే, ఇక చాలమ్మ, మీ తిరుగుబాటులు చాలు, మీరు చేసిన ఏమైన క్రియలు చాలు. దేవుడు అంటే భయం లేకుండా బ్రతికిన జీవితం చాలు, ఇష్టానుసారంగా మీరు బ్రతికిన బ్రతుకులు చాలు. ఇక మానేసేయండి, ఫుల్ స్టాప్ పెట్టేసేయండి అని దేవుడు వాళ్ళకి చెప్పాడు. ఇంకా లాస్ట్లో చూస్తే 7వ వచనంలో నిబంధనను భంగపరిచిన విషయం చాలిక. నిబంధనను భంగపరిచారు, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించలేదు, దేవుని మార్గంలో నడవలేదు. దేవుడు కాపుదలు ఇచ్చిన, ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చిన, మేలు చేస్తున్నా, ఎన్ని సహాయం చేస్తున్నా లెక్కలేని విధంగా జీవిస్తున్నారు. భయభక్తులు లేకుండా జీవిస్తున్నారు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించటం లేదు. ఆ బ్రతుకు చాలిక. ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టేసేయండి వాటికి అని దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. పేతురు పత్రిక ద్వారా కూడా ఒక మాట చదువుదాం. మళ్ళీ పాత నిబంధన కాదు, కొత్త నిబంధన అంటారు కదా. 4వ అధ్యాయం 3వ వచనం. మొదటి అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, విగ్రహ పూజలు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టాన్ని నెరవేర్చుట. మీరేం చేశారంటే రాజీ పడి బతికారు. అన్ని జనులు ఇష్టాలు చేశారు మీరు. అల్లరితో కూడిన ఆటపాటలు, ఇష్టానుసారమైన జీవితం, అన్యుల ఆచారాలు ఆచరించారు. ఇక చాలు, ఇక నుంచి అయినా క్రమపరచుకోండి. అవి పనికిరావిక. దేవుడు చూసి చూడన సమయాలు కొన్ని ఉంటాయి. కృపాకాలం కొంత ఉంటుంది, శిక్షించే కాలం ఉంటుంది. అందుకని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. 2024 సంవత్సరంలో ఇష్టానుసారంగా జీవించినట్టుగా, తిరుగుబాటు చేసినట్లుగా జీవించటానికి కుదరదు. మీకోసం రక్తం కార్చినటువంటి యేసయ్యను దుఃఖపరిచిన దినాలిక చాలు. మీకోసం కన్నీరు కార్చినటువంటి దైవజనుడి మీద చేసిన తిరుగుబాటు విమర్శలు చాలిక. ఈ సరిదూకోకపోతే మాత్రం ఈ సంవత్సరం యాక్షన్లో ఉంటుంది.
అందుకని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. మన భవిష్యత్తు బాగుండటానికి, మన జీవితం బాగుండటానికి, ఈ సంవత్సరం మేలుకరంగా జరగటానికి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. గత కాలంలో చేసిన పొరపాట్లు చేయమాకండి. గతంలో జీవించినట్టుగా జీవించమాకండి. అన్యుల ఆచారాలు ఎలా ఆచరిస్తారు మీరు? ఎలా జీవిస్తారు మీరు? వాళ్ళకి రాజీపడి ఎలా బ్రతుకుతారు మీరు? చాలిక ఫుల్ స్టాప్ పెట్టేసేయండి అని వాక్యము తెలియచేస్తూ ఉంది. నిర్ణయం తీసుకోవటం మంచిది. యేసు ప్రభువారి శిష్యులతో ఒక నిర్ణయం తీసుకున్నారు. మనం అందరం కూడా ఒక సాట కలుసుకుందాం, అక్కడ ప్రార్థన చేసుకుందాం, ఇదే మనకు గుర్తు అని చెప్పారు. చెప్పిన తర్వాత మరి 3.5 సంవత్సరాలు ప్రకటనలు జరిగినాయి. యేసు ప్రభువారు దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించారు. తర్వాత సిలువ వేయబడ్డారు, సమాధి చేయబడ్డారు, 3వ రోజున తిరిగి లేచారు. ఇప్పుడు యేసు ప్రభువారిని ఎలా కలుసుకోవాలి, ఏం చేయాలి అన్న విషయము శిష్యులు కంగారు పడ్డారు, ఆలోచించేశారు. ఏం చేస్తే మనం యేసయ్యను మరలా కలుసుకోగలుగుతాం అన్నప్పుడు గతంలో వాళ్ళు యేసు ప్రభువారు చెప్పిన నిర్ణయాన్ని గుర్తు చేసుకున్నారు. మనం ఎక్కడ కలుసుకుందాం అనుకున్నారు? గలిలయ కొండ మీద. అక్కడ మనం కలుసుకుందాం, అక్కడ యేసయ్య తప్పనిసరిగా వస్తాడు, వెళ్దాం పదండి అని శిష్యులు ఎంతమంది ఉన్నారు అప్పటికి? 11 మంది కలిసి వెళ్ళారు. ఆ గలిలయ కొండ మీదకి వెళ్ళారు. అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే యేసు ప్రభువారు వచ్చారు వాళ్ళ దగ్గరికి. వాళ్ళు ఆ నిర్ణయం చేయకపోతే కలుసుకునే వాళ్ళు కాదు. 28వ అధ్యాయము మత్తయి సువార్త 16వ వచనం చదువుదాం. యేసు ప్రభువారు నిర్ణయించారు ఎక్కడ కలుసుకోవాలని. యేసయ్య ఎక్కడ చెబితే అక్కడే మనం చేయాలి. ఏది చెబితే, ఉదాహరణకి మీకు అబ్రహాముతో చెప్పాడు, మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి బలి అర్పణ చేయమన్నాడు ఇస్సాకుని. ఎందుకంటే అక్కడ దేవుడు ఇస్సాకుని మారుగా ఒక పొట్టేలుని, గొర్రె పొట్టేలుని సిద్ధపాటు చేశాడు. అబ్రహాం గారు దేవుడు చెప్పిన మోరియా పర్వతం మీదకి వెళ్ళకోకుండా ఇంకో పర్వతం కాడికి వెళ్ళాడు అనుకో, ఏమయ్యేది పరిస్థితి? కాబట్టి మనం దేవుడు చెప్పినట్లుగా జీవించటం నేర్చుకోవాలి కదా. లోతులాగా జీవించకూడదు. దేవుని ఉద్దేశం నువ్వు ఆ పర్వతానికి వెళ్ళవయ్యా అని లోతుతో చెబితే, నేను పోలేనయ్యా అంత దూరం, నేను నడవలేనయ్యా అంత దూరం, ఈలోపే శాపం వచ్చిద్దేమో, ఈలోపే కాలిపోయిద్దేమో, కాబట్టి దగ్గరగా ఉంది, నేను ఈడకి వెళ్తాను, ఈ పర్వతానికి వెళ్తాను, ఈ సోయార్ అన్న ఊరికి వెళ్తాను అని చెప్పాడు. చెప్పి నష్టాన్ని తెచ్చుకున్నాడు, కుటుంబాన్ని పాటు చేసుకున్నాడు. దేవుడు చెప్పింది మనం చెయ్యాలి, కానీ మన చిత్తం ప్రకారంగా జీవించటం మంచిది కాదు, అది మేలు కాదు. సరే, గతంలో జరిగింది అనుకుంటే గతం తీసేద్దాం ఇక నుంచి. ఇక చాలు, నీకు ఆ విధంగా దేవునికి విరోధంగా జీవించిన జీవితం చాలు. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా జీవించుకోకుండా నీ ఇష్టానుసారంగా జీవించిన జీవితం చాలు. అన్యులతో కలిసి అన్యుల ఆచారాలు ఆచరించిన జీవితం చాలిక. ఇక నుంచి అయినా కరెక్ట్గా జీవించమని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభువారు నిర్ణయించినటువంటి ఆ కొండ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో ఇక్కడ మనం చూద్దాం. అక్కడ యేసు ప్రభువారు కనపడ్డారు. ఇది పునరుద్ధానం తర్వాతే కదా, పునరుద్ధానం తర్వాతే కదా. యేసు ప్రభువారు పునరుద్ధానం తర్వాత 11 మంది శిష్యులతో ఎప్పుడూ ప్రార్థన చేసుకునే పర్వతం మీద కలుసుకుంటారు. చదువమ్మ. మొక్కారు కదా కొంతమంది. ఈ 11 మందిలో కూడా అవిశ్వాసులు ఉంటున్నారు కదా. అన్ని సత్యాన్ని చూసిన, కల్లారా చూసిన, అద్భుతం చూసిన, ఆశ్చర్యం చూసిన, తిరిగి లేచాడు
అని ఆయన కళ్ళెదుట కనబడుతున్నా కూడా ఇంకా కొంతమందికి సందేహాలు ఉంటున్నాయి. ఆ! ఇంకా చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు గానీ, సందేహాలమయంగానే ఉంటున్నారు. అందరూ నమ్మేవారుగా ఉంటల్లా. అందరూ విశ్వాసంతో సాగటల్లా. అందరూ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకారం జీవించటల్లా. అది మంచి విధానము కాదు. యేసు ప్రభువారు చెప్పారు. చదువమ్మ. హ్మ్. 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 ఆ! 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 ఇక్కడ యేసు ప్రభువారు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఒక అభయం ఇచ్చారు. దీన్నే గ్రేట్ కమిషన్ అంటారు. బైబిలు నేర్చుకున్న వాళ్ళకి చెబుతారు. ముఖ్యమైన, ప్రధానమైన ఆజ్ఞ ఏమిటంటే ఇదే. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇమ్మని, సమస్త జనులకు సువార్తను ప్రకటించి శిష్యులుగా చేయమని, బాప్తిసం ఇవ్వమని యేసు ప్రభువారు వారికి ఆజ్ఞ ఇచ్చారు. దీన్నే గొప్ప ఆజ్ఞ అని చెప్తారు. అక్కడ ఆజ్ఞాపించారు. తర్వాత అభయం ఏమిటంటే, ఇదిగో సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో కూడా నేను ఉంటానని యేసు ప్రభువారు అభయం ఇచ్చారు. కాబట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల అంత ధన్యత పొందుకోగలిగారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరములో ఈ మొట్టమొదటి ప్రభు దినములో ఒక మంచి తీర్మానం తీసుకోండి. ఈ సంవత్సరం ఎలా జీవించాలి? దేవునికి ఇష్టలుగా జీవించాలా వద్దా? అన్న విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకోమని దేవుని యొక్క వాక్యము ఈరోజు తెలియచేస్తూ ఉంది. మోడులుగా మిగిలిపోయారు మోయాబు దేశం వెళ్ళి నయోమి కుటుంబం. భర్తను కోల్పోయింది కదా. ఎలిమిలేకు లేడు, మహల్లోను లేడు, కిల్యోను లేడు. వాళ్ళు ముగ్గురు పోయారు, వీళ్ళు ముగ్గురు మిగిలారు. నయోమి, వార్ప, రూతు. ఇప్పుడు నయోమి ఒక నిర్ణయం చేసింది. ఇది చాలు, ఈ శాపము చాలు, ఈ మరణాలు చాలు, ఈ బాధ చాలు, ఇక దేవుని దగ్గరికి వెళ్దాం. నేను ఎక్కడి నుంచి అయితే వచ్చానో ఆ బెత్లెహేముకు తిరిగి వెళ్దాం అని నిర్ణయం తీసుకుంది. రూతు కూడా నిర్ణయం తీసుకుంది తన అత్తతో కలిసి వెళ్ళటానికి. వార్ప నిర్ణయం చేయలేదు. ఇక్కడే ఉండటానికి, ఆ అన్ని దేశములోని అక్కడే వారి మధ్య ఉండటానికి ఇష్టపడింది. దానివల్ల వార్ప జీవితం మేలుకరంగా మార్చబడలేదు, కానీ రూతు జీవితం మాత్రం మార్చబడింది. ఆమె యెహోవా రెక్కల నీడకొచ్చింది. సంపూర్ణమైన బహుమానం పొందుకోగలిగింది. ఎక్కడైతే పరిగెరుకుందో ఆ పొలాలకే యజమానురాలు కాగలిగింది. బోయాజు లాంటి గొప్ప భాగ్యవంతుడికి భార్య కాగలిగింది. యేసు ప్రభువారి వంశావళిలో చేరింది. దావీదుకి ఏమైంది? జేజయింది, జేజమ్మ. మరి ఎంత ధన్యత వచ్చిందో కదా. ఆమెకు పుట్టిన ఓబేదు, ఓబేదుకు పుట్టినోడు యెషయి, యెషయికి పుట్టినోడు దావీదు. కాబట్టి ఎంత ధన్యత పొందుకుందో. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయము ఈ సంవత్సరంలో మిమ్ము మీ కుటుంబాన్ని ధన్యతలోకి నడిపించాలి, మేలుకరంలోకి ఉంచాలి, ఆశీర్వాదాలకు నడిపించాలి, దీవెనలోకి నడిపించాలి, ప్రతి శాపం నుంచి బయటపడాలి. అలాంటి మంచి నిర్ణయం తీసుకోవలసిందిగా దేవుడు ఈరోజు విశ్వాసులకు తెలియచేస్తూ ఉన్నాడు. మంచి నిర్ణయం తీసుకోండి. మోషే గారు తీసుకున్న నిర్ణయం మనకు తెలుసు. మనం చెప్పాను కదా, ధనమా దైవమా అని కదా. ఐగుప్తు ధనమా క్రీస్తుతో కూడినటువంటి నిందల అన్న విషయాన్ని ఆలోచించేసినప్పుడు ఆయన ఎన్నుకున్నది ఏమిటంటే డబ్బు కన్నా నిందే గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఎందుకని ఎంచుకోగలిగాడంటే పొందబోయే బహుమానాన్ని దృష్టిలో ఉంచుకున్నాడు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఏం దృష్టిలో పెట్టుకుంటారంటారు? పొందబోయే బహుమానాన్ని దృష్టిలో పెట్టుకోండి. పరలోక స్వాస్థ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. దాన్ని పోగొట్టుకుంటే
కలిగే విపత్తును దృష్టిలో పెట్టుకోండి. మంచి నిర్ణయం తీసుకోండి. దేవునికి విరోధంగా జీవిస్తే ఆ, మేలైన కార్యాలు జరగవని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మీరు గమనించండి, మంచి నిర్ణయాలు తీసుకొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను కోరుతా ఉన్నాను. షడ్రక్, మేషక్, అబెద్నెగోలు, దానియేలు వీళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. వారు బబులోను దేశానికి వచ్చారు. కల్దీలు భాష అయిన సిరియా లాంగ్వేజ్ని నేర్చుకుంటానికి వారు వచ్చారు. రాజవంశీకులైన వారిని, తత్వజ్ఞానములో గొప్పవారిని, సౌందర్యములో కూడా గొప్పవారుగా ఉన్నవారిని రాజు ఎతికి తీసుకురమ్మన్నాడు. తీసుకొచ్చిన వారిలో 4 ఉన్నారు. అయితే మనం మన భాష చెప్పుకోవాలంటే వాళ్ళకి ఒక హాస్టల్ ఏర్పాటు చేయబడింది. భోజన వసతులు, కాలేజీతో పాటు భోజన వసతులు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఆ భోజనాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే రాజుగారి భోజనశాల నుంచి వస్తాయి. అవన్నీ కూడా మరి బబులోన్ దేశం అంతా విగ్రహారాధిక దేశం కనుక అక్కడ బలి అర్పించబడినటువంటి మాంసాహారాలు పెడతారు. అలాంటి భోజనము, అపవిత్రమైన భోజనము భుజించి తమ్ము తాము అపవిత్రపరచుకోకూడదని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఈ 4 కదా. మొదటి అధ్యాయం దానియేలు గ్రంథం 8వ వచనం చదువుదాం. రాజు భుజించు భోజనం అపవిత్రపరచుకోకూడదని వాళ్ళు దేవుని స్తోత్రం. ఎంత గొప్ప నిర్ణయమో. కాబట్టి ఈ సంవత్సరంలో మనం తీసుకోవాల్సిన నిర్ణయం, భోజనం నిమిత్తం కూడా మనం అపవిత్రపరచుకోకూడదు. ఏ విషయంలో కూడా వాళ్ళు యాట్లు కోసారు, చెవే కదా కోసింది, అదే కదా అని భోంచేసి వస్తే ఇబ్బంది పడతారు. అన్యుల ఆచారాల్లో పాల్గొంటే ఇబ్బంది పడతారు, అపవిత్రపడతారు, మనస్సాక్షి బలహీనమైపోతుంది. ఆ సత్యాన్ని మీరు గమనించవలసిందిగా దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఏ విషయంలో కూడా మనం అపవిత్రపరచుకునే పనులు ఈ సంవత్సరంలో చేయొద్దంటారా, చేద్దామంటారా? చేద్దామన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుడు మనందరికి అటు శక్తినిచ్చును గాక, అంత నిగ్రహాన్ని ఇచ్చును గాక. దేవుడు ఇవ్వాలి కదా. మనం తీసుకున్న నిర్ణయాలు అమలు చేయటానికి కావలసిన శక్తిని దేవుడు మనకు ప్రసాదించును గాక. దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవుడు వారిని హెచ్చించాడు. 17వ వచనం చదువుతాం కదా. దేవుడు ఈ 4, ఎందుకని ఈ 4కి స్పెషల్? వీళ్ళు తమ్ము తాము అపవిత్రపరచుకోకూడదని నిర్ణయించుకున్నారు కాబట్టి దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రావీణ్యతను, వివేచనయు అనుగ్రహించాడు కదా. మన బిడ్డలకి మనం చెబుతాం, బాగా కావాలనుకుంటాం, సకల శాస్త్రాల్లో ప్రావీణ్యం అవ్వాలనుకుంటాం, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలనుకుంటాం. మరి భోజన విషయాల్లో అపవిత్రపరచుకోకుండా, ఏ విషయంలో బిడ్డలు కూడా అపవిత్రపడకుండా చూసే బాధ్యత ఎంతమంది తీసుకుంటున్నారు? అరే, మేము రక్షణ తీసుకున్నాగా, ఇంకా మీరు తీసుకోలేదుగా, మీరు తిన్నా పర్లేదు లేదా? మీరు మంచివాళ్ళమ్మా, మీరు మంచివాళ్ళు. తినేవాళ్ళు లేరంటారా? పెద్దలే తినేవాళ్ళు లేరంటారా? పెద్దలే తింటున్నారు కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు ఆలోచన చేయండి ఈ సంవత్సరంలోనైనా. ఎందుకంటే రాకడ దినాల్లో ఉన్నాం. రాకడ దినాల్లో ఎలాంటి పరిస్థితులు సంభవిస్తావని యేసు ప్రభువు చెప్పారు. అవన్నీ ఆల్మోస్ట్ జరుగుతూ ఉన్నాయి కనుక రాకడ సమీపంగా ఉంది. ఏ క్షణములో మన ప్రాణం పోతుందో, ఏ క్షణములో దేవుని రాకడ వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. సిద్ధపడి ఉండటం అన్నది క్రైస్తవ జీవితంలో గొప్పది. సిద్ధపడి నిరీక్షణ కలిగి ఉంటే ఏ క్షణమైనా మనం
దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతాం. అక్కడ ఉన్న వాళ్ళందరికన్నా కూడా 10 శ్రేష్ఠులుగా దేవుడు చేశాడు. నువ్వు తీసుకునే నిర్ణయము నిన్ను శ్రేష్ఠులుగా చేస్తుంది. నీ బిడ్డల్ని సకల విద్యల్లో ప్రావీణ్యులు చేస్తుంది, శ్రేష్ఠులుగా చేస్తుంది. 20వ అధ్యాయంలో మనం చూస్తాం. విచారణ చేశాడు, పరీక్షించాడు రాజుగారు. ప్రతి విషయంలో కూడా రాజ్యమందున్నటువంటి వారందరికన్నా, గారడి విద్యలో వాళ్ళకన్నా, శకునుగాళ్ళకన్నా శ్రేష్ఠులుగా దేవుడు ఉంచాడు. మనం తీసుకునే నిర్ణయము ఈ సంవత్సరంలో మన శ్రేష్ఠులుగా నిలబెట్టునుగాక. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి అమ్మా. అపవిత్రమైనటువంటి పరిస్థితుల్లో అడుగు పెట్టొద్దని మీ అందరికీ మరి ఒకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా షడ్రక్, మెషక్, అబేద్నెగోలు తీసుకోవలసిన ఒక నిర్ణయము వారి ముందు ఉంది. ఏమిటంటే బబులోను రాజు నెబుకద్నెజరు గారు ఒక దూరాను మైదానములో ఒక మంచి విగ్రహాన్ని నిలబెట్టాడు. దాన్ని పూజించమంటాడు, దానికి మొక్కమంటాడు, సాష్టాంగ పడమంటాడు. అలా పడని వారిని అగ్నిగుండంలో వేస్తానని సాటింపేశాడు. బబులోను దేశం అంతటా కూడా అందరూ సాష్టాంగ పడుతున్నారు, కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం సాష్టాంగ పడటం లేదు. సాడీలు చెప్పేవాళ్ళు ముందుకుంటారు కదా. ఇక నుంచి అయినా వాళ్ళ మాటలు వీళ్ళకి, వీళ్ళ మాటల వాళ్ళకి చెప్పే తత్వాలను మానుకోండి. ఇక చాలు, అలాంటి కపురులు చాలు. ఇక అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు మోసుకెళ్ళిన సంగతి కాలం చాలు, ఇంక అయిపోయింది. ఇక అలాంటి పరిస్థితులు మానుకోండి ఏమ్మా. వచ్చేసినాయి, వార్తలు వచ్చేసినాయి. పలానా ముగ్గురు చేయటం లేదని, పిలుచుకురండి రా వాళ్ళని, ఈడుచుకురండి రా అన్నాడు. తీసుకొచ్చారు ముగ్గురిని. ఏమా ఏంటి మీ వ్యవహారం ఏంటి? రాజుగారు ఆజ్ఞ ధిక్కరిస్తారా మీరు? నా మాట ఏంట్రా, ఒక్కరా, ఒక్కపోతే అగ్నిగుండంలో వేస్తాం అంటే మేము చేయమండి. మేము నిష్ఠలో ఉన్నాం కదా, మేము ఒక దీక్షలో ఉన్నాం. మీరు నిష్ఠలో ఉన్నప్పుడు ఏమైనా చేస్తారా? ఇప్పుడు చాలామంది నిష్ఠలు వేసుకుంటారు, మాలలు వేసుకుంటారు, మాంసం తింటారా? ఎందుకని? నిష్ఠలో ఉన్నారు. వాళ్ళ నిష్ఠ 40 రోజులు నిష్ఠ, మన నిష్ఠ జీవితాంతం నిష్ఠ. నిష్ఠలో ఉన్నవాడు నువ్వు ఎట చేస్తావు? నువ్వు మేము నిష్ఠలో ఉన్నామండి, మేము చేయమండి అన్నారు. అరే పెంచండి రా, ఏడంతలుగా అగ్ని పెంచండి రా. ఎందుకు భయపడతాను? మంటలు పెరుగుతున్నాయి, దాన్ని చూసే గుండె గబేలమంటది. ఎందుకు వచ్చిన గొడవ, మొక్కితే పోలా అని రాజీ పడేవాళ్ళు ఉంటారు. కానీ ఇలా అలా నిర్ణయం తీసుకోవాలా. రాజుగారితో చెబుతున్నారు, నీకు సంజాయిషి చెప్పాల్సిన నెసెసిటీ మాకు లేదండి. 3వ అధ్యాయంలో చూస్తాం మనం. మేము నీకు జవాబు చెప్పాల్సిన పరిస్థితి లేదు మాకు. మా దేవుడు, మాకు దేవుడు ఉన్నాడు. మా నమ్మకం మాది, మీ నమ్మకం నీది. ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి నమ్మకాలు ఒకళ్ళు కించపరచొద్దు. వారి నమ్మకం వాళ్ళదే, మన నమ్మకం మనదే. మా విశ్వాసం మాది, మీ విశ్వాసాన్ని మేము కాల్ చేయము, మా విశ్వాసాన్ని మీరు పాడు చేయొద్దు. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా, తప్పించకపోయినా మేము మాత్రం ఈ పని చెయ్యం అని నిర్ణయం తీసుకున్నారు. మీ నలుగురు రండిరా, ఈ లీడ్స్కి దాంట్లో ఇసిరేయండి, మంచి బలాజ్యులు రండిరా అన్నాడు రాజుగారు. మంచి బలిష్ఠులు వెళ్ళారు. అట్టానే వస్త్రాలతో పాటు పట్టుకొని ఇసిరేశారు. ఇసిరేసినప్పుడు ఆ మంటలు పైకి సాసటం వల్ల ఇసిరేసిన వాళ్ళు చచ్చిపోయారు. మంటల్లో పడ్డవాళ్ళు క్షేమంగా ఉన్నారు. అని ఎంతమందిని వేసావరా అంటున్నాడు నెబుకద్నెజరు. 3 వేసామండి. మరి 4వడు ఉన్నాడు రా అగ్నిగుండంలో, ప్రకాశమానంగా వెలుగుతున్నాడు. తీయండి, బయటికి తీయండి. బయటికి తీస్తే కమురు వాసన రాలేదు, ఎంట్రుకు కవర్ లేదు, బొబ్బ లెక్క లేదు. ఎంత ఆశ్చర్యం! ఈ విధంగా రక్షించగల దేవుడు ఎక్కడున్నాడు? నిజంగా వీళ్ళ దేవుడే అర్హుడు, పూజించటానికి ఆరాధించటానికి అర్హుడు అని అన్యుడైనటువంటి నెబుకద్నెజరు రాజు ప్రకటన చేశాడు కదా. దేవునికి సాక్షిగా నిలబడగలుగుతున్నావా?
అన్యుల మధ్య నీ యొక్క భక్తి జీవితం ఎలా కొనసాగుతుంది? దాంట్లో ఎలా ఉంటుంది నీ నిర్ణయాలు? ఏం చేస్తున్నావు? ఈ అగ్నిగుండం తప్పించుకుందామని వాళ్ళు రాజీ పడుంటే అక్కడ అగ్నిగుండం తప్పేది కాదు. యుగాలు పోతే ఒక పావు గంటలో మాడిపోతాం, ధ్యానం పోయింది. కానీ అక్కడ యుగాలు అగ్నిగుండంలో కాలాలి. వాళ్ళు దేన్ని దృష్టించారు? భూమి మీద దృష్టించారా, అక్కడ దృష్టించారా? మరి నీ దృష్టి ఏటి మీద ఉంటుంది? మంచి నిర్ణయం తీసుకోమ్మా. అందరిని అగ్నిగుండం పాలు చేయాలని దేవుడు అనుకుంటే ఆయన లోకంలో పుట్టాల్సిన పరిస్థితి లేదు, ఆయన శ్రవణ పడాల్సినటువంటి పరిస్థితి లేదు, ఆయన మరణించాల్సిన పరిస్థితి లేదు. మన కోసమే కదా రక్తం కార్చింది, మన పాప విమోచన కొరకే కదా, మన పాపాలకు ప్రాయశ్చిత్తానికే కదా, మనకి విమోచన క్రయధనానికే కదా అని తన ప్రాణాన్ని సర్వస్వాన్ని త్యాగం చేసింది. మరి నీ నిర్ణయాలు ఎలా ఉంటవి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. వాళ్ళు ఆ విధంగా తీర్చుకున్నందుకు షడ్రక్ మేషకులు బబులోన్ దేశంలో సంస్థానములో హెచ్చించబడ్డారు, గొప్పవారయ్యారు. 2వ అధ్యాయం విచారణకర్తలు. కలపమాకండ్రా. 2వ అధ్యాయంలోనేమో విచారణకర్తలుగా అయ్యారు, 3వ అధ్యాయంలోనేమో హెచ్చించబడ్డారు. అధ్యాయాలు గుర్తుపెట్టుకుండ్రా. ఇప్పుడు కూర్చొని నేను ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం దాకా ఏముంది ఇప్పుడు చెప్పేశానా? ఏ అధ్యాయంలో ఎవరు వస్తారు, ఏ అధ్యాయంలో ఎవరు ఉంటారు గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇప్పుడు నేను చెబుతుంటే అమ్మాయిలు తీస్తున్నారంటే ఎలా అంటే నేను చెప్పేదాన్ని బట్టి అవును అలా మీరు కూడా అవ్వాలి, తర్పీదు కదా. బ్యాంక్ మేనేజర్ గారు వచ్చినప్పుడు అన్నాడు కదా, ఈ విధంగా ప్రాక్టీస్ చేయగలిగారంటే అయ్యగారు చాలా గ్రేట్ మీ సంఘం వాళ్ళు. అందుకని మేము వచ్చి మీ సంఘంలో చెప్పాలంటే మేము చెప్పలేము అయ్యగారు అన్నాడు. అనుకున్నాడు మాధవరావు గారు, ముత్తూట్ ఫైనాన్స్ మేనేజర్ గారు వచ్చేవాడు కదా మొదట్లో. దానియేలు కూడా మంచి తీర్మానం చేసుకున్నాడు. దానియేలు హెచ్చించబడుతున్నాడని, గొప్ప పొజిషన్లో ఉన్నారని అక్కడున్న వాళ్ళు అసూయపడ్డారు. నిజంగా అసూయ అన్నది ఎప్పుడు ఉంటానే ఉంటుంది. ఆశీర్వదించబడే వాళ్ళు గొప్ప అవుతున్న వారిని బట్టి అసూయపడేటువంటి స్వభావం నీలో ఉంటే ఇక చాలు, ఫుల్ స్టాప్ పెట్టేసేది దానికి. వాళ్ళు సింహాల బోన్లు వేయబడ్డారు, చివరికి సింహాలకి ఆహారం అయిపోయారు వాళ్ళు కదా. దానియేలుని ఏ విధంగా పట్టుకోవాలని, నేరం ఎతకాలని ప్రయత్నం చేశారు, తప్పు మోపాలన్నారు. కానీ దైవికంగా తప్ప అతను ఏ విషయంలో కూడా పట్టుకోలేమని తెలిసి రాజుగారి దగ్గరికి వెళ్ళి, అప్పుడు దర్యావేసి వచ్చాడు రాజుగా. దర్యావేసి ప్రభుత్వం వచ్చింది. ఎందుకంటే నెబుకద్నెజరు అయిపోయాడు, బెల్షస్సరు కూడా అయిపోయాడు. తర్వాత దర్యావేసి పరిపాలన వచ్చింది. ఆ రాజ్య పరిపాలనలో దానియేలు వర్ధిల్లుతానే ఉన్నాడు. అన్ని కాలాల్లో కూడా దానియేలుని ఆశీర్వదించబడతానే ఉన్నాడు. కాబట్టి 30 రోజుల దాకా రాజే దేవుడు. ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా రాజుగారికే తెలియచేయాలి, అంతేగాని ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు, ఏ దేవుడికి స్తుతించకూడదు. అలా చేస్తే నీ విన్నపాలు ఎవరికి తెలియచేసినా కూడా అతడు సింహాల బోన్లో వేయబడతాడన్న శాసనం చేయబడింది. ఆ శాసనం ఊరంతా ప్రకటించబడింది. రాజ్యంలో ఉన్న దానియేలుకి తెలియదా? 6వ అధ్యాయం 10వ వచనం ఏం రాశాడంటే, ఏ శాసనం? ప్రార్థన చేసిన, స్తుతించిన, నీ విన్నపాలు ఎవరికైనా తెలియచేసిన సింహాల్లో బోన్లో వేయబడతా ఉన్న శాసనము దానియేలుకు తెలిసిన దేవునికి భయపడ్డాడు. రాజుకు భయపడలేదు, కానీ దేవునికి అధికారులకు భయపడి చాలామంది చేయకూడని పనులు చేస్తున్నారు కదా.
రాజుకి రాజాజ్ఞకి భయపడలేదు, ప్రాణానికి భయపడలేదు. ఆయన ప్రార్థన మానలేదు, యథావిధిగా ప్రార్థన చేస్తానే ఉన్నాడు, దేవుని స్తుతిస్తానే ఉన్నాడు. ఉంటారుగా కపుర్లు మోసే జనాంగం. వెళ్ళిపోయింది వార్త. వార్త చెప్పడానికి ఒక నలుగురు వెళ్ళారు అనుకుందాం. వెళ్ళారు, దర్యావేసు గారికి చెప్పారు. దానియేలు గురించి చెప్తే రమ్మన్నాడు. దానియేలు చూసేళ్ళకే రాజుగారికి బాధేసింది. ఎందుకంటే దానియేలు మంచి వ్యక్తి అని రాజుగారికి కూడా తెలుసు. వాళ్ళల్లో ప్రధానుడుగా మూడో వాడిగా పెడదాం అనుకున్నాడు. 120 మందిలో 120 మందిలో ప్రధానుడిగా మొదటి అధ్యాయం 6వ అధ్యాయం చూడండి, మొదటి వచనాల్లో 120 మందిని ఏర్పాటు చేశాడు దర్యావేసు. వారిలో ప్రముఖులు ఎవరంటే ముగ్గురు. ఆ ముగ్గురులో ప్రధానుడు ఎవరంటే దానియేలు, ముఖ్యుడు. అందుకని వాళ్ళందరికీ కక్ష కట్టింది. ఈడేంద్రా, ఈడెక్కడి నుంచో వచ్చి మన మీద ఇలా చేస్తున్నాడు అని వాళ్ళకి అసూయ కలిగి ఈ విధంగా చేశారు. చాలా బాధపడ్డాడు. శాసనాలు, పారసిక మాదీయ శాసనాలు మార్చజాలరు. కాబట్టి ఇక రాజుగారు ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు. చివరికి ఆజ్ఞాపిస్తే దానియేలు సింహాల గృహలో వేశారు. కానీ సింహాలు సైలెంట్గా ఉన్నాయి. దేవుడు తన దూతను పంపించాడు. దానియేలుకి సింహాలకు మధ్యన దేవుని దూత కూర్చున్నాడు. దానియేలు ప్రార్థన చేసుకుంటానే ఉన్నాడు. రాజుగారికి నిద్ర పట్టలేదు. గాన భజనాలు ఆపేపిచ్చాడు. రాత్రంతా దానియేలు మీదే ధ్యాస. ఉదయాన్నే తెల్లారకు ముందే పరిగెత్తుకొచ్చాడు సింహాల గృహ దగ్గరికి. నిజంగా ఆయన రావాల్సిన అవసరం లేదు కదా. అంటాడు ఒక గొప్ప మాట, అన్యుడైన దర్యావేసు, జీవము కలిగిన దేవుని సేవకుడు నువ్వు. ఎంత గొప్ప టైటిల్ ఇచ్చాడు కదండి. నిత్యము నువ్వు సేవించే నీ దేవుడిని రక్షించగలిగిన, నిత్యం సేవిస్తే రక్షించుకొని నింతుకుంటాడురా. సేవించండిరా, ప్రార్థనలు మానమాకండ్రా, స్తుతించడం ఆపమాకండ్రా. స్తుతులు నీ జీవితాన్ని మారుస్తాయిరా. ప్రార్థన నీ జీవితాన్ని సరిచేస్తుందమ్మా. దేవుని సహాయాన్ని పొందేలా చేస్తుంది. చేతులారు పోగొట్టుకుంటారేరా. మంచి నిర్ణయాలు తీసుకోండి. ఈ సంవత్సరంలో ప్రతి ప్రభుదినంలో కూడా నేను రొట్టెలో పాల్గొనాలని నిర్ణయం తీసుకోండి. అదేందో ఆ రోజే వస్తే ఫంక్షన్లన్నీ మీకు ఇబ్బంది కలగకూడదని తెల్లారింటికి 5 గంటలకే కూటం పెట్టడానికి కారణం అది. 7:30 కల్లా దాదాపుగా 8 మేము ఇంటికి పంపించేస్తా. ఇక మీరు ఎటన్నా వెళ్ళండి. దేవునికి మనం ఇవ్వాల్సిన సాయము ఇస్తున్నాం, ప్రథమ స్థానం ఇస్తున్నాం. అది మనకి ఎంతో బ్లెస్సింగ్. ఉదయకాల సమయంలో మన్నా కురుస్తుందిరా. మన్నా ఎప్పుడు కురిసింది? దేవుని ఆకాశ ధాన్యం మన్నా ఉదయకాల సమయంలో ఎండెక్కే కొందికి మన్నా ఆరిపోతుంది. మన మన్నా కురిసే టైంలో ఉన్నాం మనం కదా. దేవుని మాటలు కురిపించబడుతున్నాయి. మానమాకండిరా, మానుకోమాకండి, అయిపోయింది సంవత్సరం అయిపోయిందని ఇక పర్లేదులే అని టేక్ ఇట్ ఈజీ పాలసీలు చేయమాకండి. నేను నిర్దోషిని అన్నాడు కదా. నా దేవుని దృష్టికి మంచి నిర్ణయం. ఎవరు దృష్టికి ఎలా ఉన్నా సరే దేవుని దృష్టికి నిర్దోషిగా బతకాలి కదా. వాళ్ళు అట్ట అనుకుంటున్నారు, ఇట్ట అనుకుంటున్నారు, మనకు అనవసరం. మనుషులతో మనకు అనవసరం. ఏ వ్యక్తి కూడా 100% మంచి అనిపించుకోలేడు కదా. అందరికీ మంచి అవలేడు ఏ వ్యక్తి కూడా. 2 భాగాలు ఉంటారు. మంచివాడు అనేవాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు అనేవాళ్ళు ఉంటారు. అందరికీ మంచి చేయలేడు, మంచి ఆడ అనిపించుకోలేడు. కానీ మనం మనుషుల వైపు చూడవద్దు. ఇంకొక గొప్ప విషయం చెప్పను మీకు. వాళ్ళ అవసరాలు ఉంటే నిన్ను మంచోడిని చేస్తారు ప్రజలే. అవసరం తీరిందనుకో నిన్ను చెడ్డోళ్ళు చేస్తారు వాళ్ళే. వాళ్ళ చేతుల్లోనే ఉంది. నిన్ను మంచోడుగా పైకెక్కియాలన్న వాళ్ళే, నిన్ను చెడ్డోడుగా చిత్రీకరించాలన్న వాళ్ళే.
కాబట్టి పొగుడుతారు, పడేస్తారు. అందుకని అది దేవునికి లేదు కాబట్టి మనం దేవుని దృష్టికి యథార్థంగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం, నిర్దోషిగా ఉందాం. కాబట్టే దేవుడు ఆ, తన దూతను పంపించి సింహాలు ఏ హాని కాకుండా కాపాడాడు. ఈ సంవత్సరం నిర్దోషిగా జీవించండి. ఈ సంవత్సరం ఏ హాని కలకోకుండా దేవుడు మనందరిని కాపాడునుగాక. తీసుకోండి, మంచి నిర్ణయం తీసుకోండి, దేవుడు కాపాడుతాడు. ఏ హాని ఉండదు. గర్జించి సింహం కూడా మనల్ని ఏం చేయలేదు, మన మింగలేదు. అది అది ఊరిని మింగుదునని కాసుకుంటున్నాడు. అరే ఎవడు అక్కడ, తీసుకురండి వాళ్ళని. ఇందాక నాకు సాడి చెప్పిన వాళ్ళు 4 ఉన్నారే, వాళ్ళు బట్టి రండి, వేయండి రా, బోన్లో వేయండి. బోన్లో వేసారు వాళ్ళని. వాళ్ళు కింద పడక తలికినే సింహాలు చీల్చేసినాయి, ఎముకలను కూడా కొరికేసినాయి. కళ్ళు ఉండే వాటికి, పళ్ళు ఉండే వాటికి. ఒక ఆయన అంటాడు కళ్ళు లేవు అవి, అందుకే దాన్ని ఏం చేయలేదని. పళ్ళు లేవు, ఏం కొరకలేదు అంటున్నారు. తర్వాత బ్యాచ్ ఎట కొరికినాయి. అసలు కింద పడలేదు, పైకి అక్కడ రాశాడు చూడు, ఇంకా అడుక్కు రాలా. సింహాలు ఎగిరి పైన పట్టుకున్నాయి, చీల్చేసినాయి. అది వాళ్ళ మీద సాడీలు, వీళ్ళ మీద సాడీలు చెప్పావనుకో, గర్జించి సింహానికి ఆహారం అయిపోతావు. చాలు, ఇక ఇప్పుడు దాకా చెప్పిన సాడీలు చాలు. ఇప్పుడు దాకా ఆడిపోసుకుని చాలు. ఫుల్ స్టాపులు పెట్టండి. ఈ సంవత్సరం అయినా సరే మంచి నిర్ణయాలు తీసుకోండి. దేవుని కాపుదలు పొందమని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నాతాను ప్రవక్త హెచ్చరిక చేసినప్పుడు దానియేలు మంచి నిర్ణయం తీసుకున్నాడు. తన తప్పుని ఒప్పుకున్నాడు. 51వ అధ్యాయం మనకు తెలుసు, 2వ వచనం. నేను దోషిని. తప్పు ఒప్పుకుంటున్నాడా లేదా? నేను దోషిని అయ్యా, కడుగు. నిజమే, నేను మాత్రం దోషాలు చేశాను, నేను పాపం చేశాను. చదువు. నన్ను పవిత్రపరచు. నేను పాపం చేశాను, చేయలేదా? చేశాను. నువ్వు చేసావా, చేయలేదా? మరి కడగమని చెబుతాం. నిర్ణయం తీసుకుందాం. ఈరోజు దావీదు తీసుకున్నాడు, అయ్యా నేను పాపం చేశాను, నన్ను పవిత్రపరచు. చదువు. నిజంగా దేవుని యొక్క ఆజ్ఞలు మీరేనయ్యా, అతిక్రమం చేశాను నేను. పాప నీ ఎదుట, నా ఎదుట ఉంది. దేవునికే విరోధం నువ్వు చేసే ప్రతి పాపము. యేసేపు అన్నాడు, యేసేపు నిర్ణయం చూసారా? పాపం చేయటానికి ఎంత అవకాశం ఉన్నా ఇంట్లో ఎవరు లేరయ్యా, అందరూ పంపించేశాను, పనివాళ్ళు కూడా లేరు, యజమాను కూడా లేరు, చేయనిద్దాంరా అని పోతీఫరు భార్య పిలుస్తున్నా కూడా దేవునికి విరోధంగా ఎలా పాపం చేస్తాను? ఎలా చేస్తాను? మనం చేసే ప్రతి పాపము దేవునికి విరోధంగాను, పరలోకానికి విరోధంగాను అని ఇంకో ఆయన అన్నాడు. ఎవరన్నారు ఆయన? చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు నువ్వు పరలోకానికి విరోధం. నువ్వు పరలోకానికి విరోధంగా పాపం చేస్తే పరలోకానికి ఎట్టెళ్దాం అనుకుంటున్నావు? వెళ్ళలేవు. ఎవరైనా, నేనైనా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం మంచి నిర్ణయం తీసుకోండి. పశ్చాత్తాపడ్డాడు, పాపాలు ఒప్పుకున్నాడు. అయ్యా రక్షణానందాన్ని పోగొట్టొద్దన్నాడు, పరిశుద్ధాత్మను తీసివేయొద్దన్నాడు, శుద్ధ హృదయాన్ని కలుగు చేయనైనా అన్నాడు కదా. 51వ కీర్తన అంతా మీకు తెలుసు కదా. పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడదాంరా, దిద్దుకుందాంరా, మనం పరిశీలించుకుందాం. గత సంవత్సరంలో మనం చేసిన విధేయతలను ఒప్పుకుందాం. చాలు, ఇక అన్నింటినీ ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఇక నుంచి అయినా సరే పవిత్రమైన జీవితం జీవిద్దాం. కాబట్టి దావీదు మరణించుకోకుండా వృద్ధాప్యం దాకా జీవించాడు, పవిత్రమైన వరాలు పొందుకోగలిగాడు కదా. దావీదుకి ఇవ్వబడిన వరాలు ఏమన్నారు? పవిత్రమైన వరాలే అన్నారు కదా. అటు ధన్యత మనం పొందుకోవాలి. ఈ సంవత్సరంలో పవిత్రమైన వరాలు పొందుకొని పవిత్రమైన జీవితం జీవించాలి. అటు ధన్యతను, భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. పాపాత్మురాలని స్త్రీ నిర్ణయం తీసుకుంది. ఎన్నాళ్ళు ఈ పాపపు జీవితం?
ఎన్నాళ్ళు ఈ పాపాత్మురాలుగా పిలిపించుకుందాం? మనసులో శాంతి లేదు, నెమ్మది లేదు. ఎన్నాళ్ళిది? యేసయ్య దగ్గరికి వెళ్దాం, పశ్చాత్తాపడదాం, ఆయన పాదాలు పట్టుకుందాం, కన్నీటితో పాదాలు కడుగుదాం అని నిర్ణయం తీసుకుని వచ్చింది. ఆమె విస్తారైన పాపాలు క్షమించబడ్డాయి కదా. సమాధానం వచ్చేసింది. హృదయంలో పాపాలు పోతే నీకు సమాధానం వస్తుంది. మంచి నిర్ణయం తీసుకోండి. ఏమున్నాయో తీసుకోండి. చూపు ద్వారానా, తలంపు ద్వారానా, నోటి మాట ద్వారానా, చేతల ద్వారానా, నడతల ద్వారానా, దేంట్లో ఉంది మన పాపం? ఏమ్మా, ఒప్పేసుకున్నావురా? ఒప్పేసుకుందాం, పరిశీలించుకుందాం, మంచి నిర్ణయం తీసుకుందాం. నినివే ప్రజలు తీర్మానం చేసుకున్నారు, విపత్తు రాబోతుంది కదా. ఇకందుకని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. 3వ అధ్యాయం యోనా గ్రంథం 10వ వచనం చదువుదాం. ఏం మానేశారు? దేవుని స్తోత్రం. ఈ సంవత్సరం నుంచి అయినా చెడు నడతలు మానేద్దామరా. నేనైనా నువ్వైనా ఎవరువైనా చెడు నడతలు మానేస్తేనే రాబోయే ఉపద్రవాలు రావు, జరగబోయే కీడులు జరగవు. నిన్నే పట్టణాన్ని కీడు చేశాడు దేవుడు, పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడేమన్నాడు? దేవుడు చూశాడు. చేయనై ఉన్న కీడు చేయక మానెను. దేవుడు స్తోత్రం. ఈ సంవత్సరంలో ఏ కీడు మనకు జరగకుండా దేవుడు తొలగించి వేయను గాక. మంచి నిర్ణయం తీసుకుంటారే అమ్మా, మంచి నిర్ణయం తీసుకుంటారా. ఈ సంవత్సరం ఆషామాషి సంవత్సరం కాదు. 3 భయంకరమైన విపత్తులు రాబోతా ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు ఎక్కువ కాబోతున్నాయి, తుఫాన్లు పెరుగుతాయి, భూకంపాలు జరుగుతాయి, మరణాలు విస్తారంగా ఉంటాయి కదా. ఇంకా కొత్త వైరస్ వస్తుంది. కొత్త వైరస్ వచ్చేసిందా? కరోనాలో పోయినసారి మొదట వచ్చిన చైనాలో మరలా వచ్చేసింది. చూపించాడా? కాబట్టి మరణాలు విపరీతంగా ఉంటాయి. ఇంకొక మాట కూడా దేవుడు కూడా ఒక నిర్ణయం చేశాడు. మంచి ఏంటంటే దానియేలు గ్రంథం అనుకుంటా 11వ అధ్యాయం చూడండి, 35వ వచనమా? దేవుడు పరిశీలిస్తున్నాడు. దేవుడు తీసుకున్న నిర్ణయం పవిత్రపరచాలి. కాబట్టి ఈ పరిస్థితుల్లో మంచులు కూడా చచ్చిపోతారు, పవిత్రులు అనుకున్న వాళ్ళు కూడా చచ్చిపోతారు, గొప్పోళ్ళు కూడా, నాయకులు కూడా చచ్చిపోతారు. పెద్దవాళ్ళు గొప్పోళ్ళు ఈ సంవత్సరం చాలా మరణాలు చూస్తారు. దానియేలు గ్రంథంలో రాయబడింది మాట. కాబట్టి మనం ఎంత మంచిగా జీవిస్తే అంత మంచిది అని మీ అందరికి తెలియజేస్తా. పరిచయుడు వచ్చాడు ప్రార్థనకి, సుంకరి వచ్చాడు, కానీ పరిచయుడు తీర్మానం చేసుకోలేకపోయాడు, సుంకరి తీర్మానం చేసుకున్నాడు. అయ్యా దేవ, నన్ను కరుణించమన్నాడు. నీతిమంతుడిగా తీర్చబడ్డాడు కదా. ప్రార్థనకు వచ్చి కూడా ఇంకా నీతిమంతుడిగా తీర్చబడకపోతే ఈ సంవత్సరంలో సరే మంచి నిర్ణయం తీసుకోండి, నీతిమంతుడిగా జీవించండి అని దేవుని యొక్క వాక్యం చెప్పబడతా ఉంది. నెహెమ్యా గారు మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఏంటో తెలుసా? దేవుని ప్రాకారాలు పాడైపోయినాయి. ఏంటయ్యా మొహం ఏంది అట్టుంది నీకు అని రాజుగారు అడిగి, ఏంది విచారం ఏంటి? నా దేవుని పట్టణం పాడై ఉంటే నేను ఎలా నిద్రపోగలను అని బాధపడ్డాడు. కాబట్టి దేవుని పని చేద్దాం, దేవుని పని చేయాలి. పనిచేసే మనసున్న వాళ్ళు ఉన్నారు. మీరు దేవుని పని చేద్దామని తీర్మానం కలిగి ఉన్నారా? నాతో రండి, దేవుని పని చేద్దాం. అది మంచిది. మనం దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట చదువుదామండి, 2వ అధ్యాయం 17వ వచనం. యెరూషలేము పాడైపోయింది, గుమ్మాలు అగ్నితో కవిపోయిన పాడేవి.
ఆ, మళ్ళా కడదాం, దేవుని పని చేద్దాం. దేవుని పని చేసి ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు, ఎంతో ఉపకారం పొందాడు నెహెమ్యా. దేవుని పని చేస్తావా? దేవుని కొరకు ఈ సంవత్సరంలో దేవుని పని చేస్తావా? సొంత పనులే చేసుకుంటావా? జనులందరూ దేవుని కార్యాలు పక్కన బట్టి సొంత కార్యాలు చేసుకుంటున్నారని సంఘానికి పౌలు గారు రాశారు కదా. జనులందరూ సొంత కార్యాలు చూసుకుంటున్నారు కదా. పండుగలు మంచిగా చేసుకున్నాం, మంచి భారీ ఎత్తున భోజనాలు చేసుకున్నాం. భోజనాలు పెట్టొద్దని కాదు, కానీ దాన్ని మాత్రం త్వరగానే ఉంచాం. శుభ్రంగా పులిహోర పెట్టి, పాయసం పెట్టి, శుభ్రంగా మిగిలిన డబ్బులు దానికి ఇస్తే అది అయిపోయేది. దేవుని పని పక్కన పెట్టేశాం. నేను మొన్న అడిగాను, జనవరిలో కూడా కొంతమందిని మా అంటే ఒకళ్ళు 5,000 ఇచ్చారు. ఇప్పుడు నా దగ్గర 18,021 రూపాయలు ఉంది. లెక్క చెప్తాను మీకు ఎంత ఖర్చు అయింది. 97,000 చిల్లర వచ్చినాయి డబ్బులు. 79,000 ఖర్చు అయినాయి. 18,021 రూపాయలు ఉంది. మీకు కావాలంటే చూడండి, బుక్ ఇక్కడే పెడతాను, మీరు ఎవరెవరు చదువుతాను వినండి. కొత్త సంవత్సరం కాబట్టి ఇక నుంచి అయినా దేవుని పనిలో ఏదన్నా చేద్దాం. ఈ సంవత్సరం అన్నా పూర్తి చేద్దాం. ఆర్భాటాలు పెట్టి భోజనాలు అంటే మనకు తప్పనిసరిగా చేసుకోవాల్సినవి ఏమిటంటే జనవరి 1 ఈస్టరు, ఏమ్మా క్రిస్టమస్, ఈస్టర్, చర్చి ప్రతిష్ట. ఈ 4 ప్రాముఖ్యమైనవి, తప్పనిసరిగా చేసుకోవాల్సింది. ఈ 4 విందు చేయాల్సిందే. ఇక మిగిలిన కంపల్సరీ కాదు. కొంత నువ్వు ఏ చేసినా సరే, కొంచెం పెట్టినా సరే అది కృతజ్ఞత అర్పణ అవుతుంది. మిగిలింది దేవునికి ఇస్తే దేవుని పని అవుతుంది. ఆలోచించేయండి, నిర్ణయం తీసుకోండి, దేవుని పనుల్లో పాల్గొనండి, దేవుని పొందండి. దేవునికి స్తోత్రం. కాబట్టి మంచి నిర్ణయాలు. హబక్కూకు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే ఫలించినా పర్లేదు, ఫలించకపోయినా పర్లేదు, ఏ జరిగినా పర్లేదు, ఏ జరగపోయినా పర్లేదు, నేను మాత్రం దేవుని ఆనందిస్తాను కదా. అంతా నాకు అనుకున్నట్టే జరగాలి కదా. శాలల్లో ఒలివ చెట్లు చదువుతారా? 3వ అధ్యాయం. చేలో పంటలు పండపోయినా పర్లేదు, గొర్రెలు లేకపోయినా పర్లేదు, శాలలో పశువులు లేకపోయినా పర్లేదు, నేను మాత్రం దేవుళ్ళు ఆనందిస్తాను. నా రక్షణకర్త, ఇంతకన్నా ఏం కావాలి నీకు? ఇంతకన్నా ఏం కావాలి? ఆయన అంటాడు కదా ఆసాపు, అయ్యా నువ్వు ఉండగా నాకు ఈ లోకం ఏదొద్దయ్యా. అంతకుముందు ఆయాసపడ్డాడు. వాళ్ళు బాగున్నారు, దేవుణ్ణి నమ్ముకుని వాళ్ళే బాగున్నారు, నేను శుద్ధి చేసుకొని నమ్ముకొని సుఖమే ఉంది అని చేతులు కడుక్కొని ఉపయోగం 73వ కీర్తన. ఎంతో బాధపడ్డాడు కదా, మచ్చరపడ్డాడు. తర్వాత వాళ్ళు కాలు జారే చోట్లో ఉన్నారు. వారు వెళ్తూ అగ్నిగుండంలో పడతారు. నువ్వు పడతావా? క్షణం మాత్రమే. అరే నిన్న మాట్లాడా నేను ఆయనతో. ఈ అల్లేడు ఆయన. కాబట్టి మత్సర పడమాకండి, అసూయ పడమాకండి. ఏదైనా దేవుని చిత్తానికి అప్పగించుకోండి. ఏమ్మా ఏది జరిగినా దేవుని చిత్తం. పౌలు గారు తీసుకున్న మంచి నిర్ణయం. బ్రతుకుట క్రీస్తే. ఏదైనా ఒకటే దేవునితో ఉండటం కావాలి. నేను ఇక్కడున్న దేవుళ్ళలోనే ఉంటాను, అక్కడికి వెళ్ళినా దేవునితోనే ఉంటాను. మంచి నిర్ణయం. కాబట్టి నీతి కిరీటం ఉంచబడింది. మంచి పోరాటం పోరాడాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. కాపాడుకుండ్రా, విశ్వాసాన్ని కాపాడుకున్నమ్మా. మనందరినీ దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా తన సజీవన రెక్కల కింద కాసి కాపాడి మన నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాల్ని బలోపేతం చేసి వాటిలో ప్రకారం నడుచుకునేలాగా సహాయం చేసి ఈ సంవత్సరం అంతా కూడా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఆరాధన చేద్దాం.